ఐపీఎల్ 2024 వేలంలో తొలి రోజు కొందరు క్రికెటర్ల ధరలకు రెక్కలొస్తే మరికొందరు స్టార్ ప్లేయర్ మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది. దుబాయ్ వేదికగా ఐపీఎల్ 24 మినీ ఆక్షన్లు జోరుగా జరుగుతుంది. అయితే ఈ వేలంలో కొందరు రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోతే మరికొందరు దురదృష్టం వెంటాడింది. మిచెల్ స్టార్క్ను ఎన్నడూ లేని విధంగా 24.75 కోట్లకి కోల్కతా నైట్ రైడర్స్ కైవసం చేసుకోగా, ప్యాట్ కమిన్స్ని 20.50 కోట్లకి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుచుకుంది. అలాగే డార్లీ మిచెల్ 14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. హర్షల్ పటేల్ని 11.75 కోట్లకు పంజాబ్ టీం వాళ్ళు కొనుగోలు చేశారు. అలాగే అల్జరీ జోసెఫ్ని 11.50 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. కానీ ఆసీ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్, సౌతాఫ్రికా బ్యాటర్ రూసో వంటి ఆటగాళ్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు ఫ్రాంచైజీలు. స్టీవ్ స్మిత్ ముందటి సంవత్సరం కూడా అమ్ముడుపోలేదు. స్టీవ్ స్మిత్ గతంలో రాజస్థాన్ రాయల్స్, పూణె వారియర్స్ తరఫున సారథిగా వ్యవహరించాడు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.